హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేది చూడడం జరుగుతుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని నొక్కండి. ఇక్కడ మనకు పార్ట్ ఏలో మరాఠవాడ సిస్టమ్ నుంచి 40 మార్క్స్, అదేవిధంగా డిఎన్ఓ సిస్టమ్ నుంచి 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మరాఠవాడ సిస్టంలో కన్వర్షన్కి 10 మార్కులు, ప్లాటింగ్కి 20 మార్కులు, ఏరియా క్యాలిక్యులేషన్కి 10 మార్కులు. ఇప్పుడు మనం కన్వర్షన్స్లో చూసుకున్నాం కదా, కన్వర్షన్ ఎలా చేయాలనేది మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఆ విధంగా మనం కన్వర్షన్ చేసి ఒక 10 మార్కులు సంపాదించవచ్చు. అదేవిధంగా రిప్రజెంటివ్ ఫ్రాక్షన్లో అంటే మనకు ఏ రకంగా 1:2000, 1:1000, లేకపోతే 8 inches = 1 mile, 16 inches = 1 mile, అక్కడ వాళ్ళు క్వశ్చన్లో ఏదైతే రేజ్ చేస్తారో దాన్ని మనం ప్లాటింగ్ చేయాలి. దానికి మనకు 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏరియా క్యాలిక్యులేషన్స్ అనేది మనకు ఒక టేబుల్ ఉంది కదా, సర్వే నెంబరు, వస్లా నెంబరు, రూంది, టోటల్ రూంది, హాఫ్ రూంది, లాంబి, టోటల్ లాంబి, స్కేర్ లింక్స్. ఈ విధంగా మనం ఏరియా క్యాలిక్యులేషన్ చేసి మొత్తం ఇప్పుడు ఎన్ని షామిల్స్, ఎన్ని బజాయిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం దాన్ని ఏరియా టోటల్ షామిల్స్ నుంచి వజైల్స్ని తీసేయంగా మనకు ఏరియా అనేది స్కేర్ లింక్స్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ డిఎన్ఓ సిస్టంలో కూడా మనకు ప్లాటింగ్కి 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ఇందులో మనకు కంపాక్స్ అనేది యూజ్ చేసి మనం ఈ యొక్క డిఎన్ఓ సిస్టమ్ని గీయాల్సి ఉంటుంది. దానికి ఒక 20 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఇందులో ఏరియా క్యాలిక్యులేషన్ అనేది అడుగుతాడు. అంటే మొత్తం సర్వే నెంబర్ కాకుండా ఒక పర్టికులర్గా త్రిభుజం కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, ఏదో ఒక షేప్ ప్రకారం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దానికి ఒక 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు పార్ట్ బిలో మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఒక 3 డైమెన్షన్స్ లెంత్లు ఇచ్చేసి ఆ ఒక ఏరియా వైశాల్యం అంటే త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. అంటే ఇదే విధంగా మనకు రెక్టాంగులర్గా వైశాల్యమైన ఏదైనా ఒకటి కనుక్కొని మన క్వశ్చన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా 4వ క్వశ్చన్లో ఒక లెంత్ ఇచ్చిండు, అదేవిధంగా ఒక రెక్టాంగులర్ ఒక ఏరియా ఇవ్వడం జరిగింది. ఈ ఏరియా నుంచి మనం విడ్త్ అన్న లెంత్ అన్న ఫైండ్ అవుట్ చేయడం, ఈ రకంగా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి జమాబందీ అనగానేమి వివరింపము. జమాబందీ అనేది జమాబందీ విభాగంలో ఆకార్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొన్ని స్టేట్మెంట్ల ఆధారంగా అన్ని రకాల భూములకు అంటే పొడి, తడి, తోటలకు గరిష్ట రేట్లను మరియు పన్ను సేకరణ కింది కొన్ని ముఖ్యమైన వాక్యాలను ఈ కింది విధంగా ఉన్నాయి. అంటే మనకు జమాబందీలో ముఖ్యంగా ఏ స్టేట్మెంట్, అలీఫా నమూనా స్టేట్మెంట్ అనేది, అదేవిధంగా బి ప్రకటన, జెరియవార్, నతీజామిలి, క్యూ ప్రకటన, ఇవి అనేది స్టేట్మెంట్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏ స్టేట్మెంట్ అంటే ఇది క్లాసర్ రిజిస్టర్ యొక్క సారాంశం ఆధారంగా చేయబడుతుంది. అదేవిధంగా బి ప్రకటన ఇది రఫ్ వసూలు బాకీ ఆధారంగా రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా జెరియవార్ అంటే నీటిపారుదలకు సంబంధించిన అన్ని పరిస్థితులు
ఇందులో చూపడం జరుగుతుంది. అదేవిధంగా నతి జామిలి అంటే పొడి తడి ఉద్యానవన భూములకు సంబంధించి 3 ప్రకటనలు అంటే తరి ఖుష్కీ అదేవిధంగా తోటలు వీటికి సంబంధించి వివరంగా దానికి అంటే తడికి పొడికి ఉద్యానవనాలు తోటలకు 3 డిఫరెంట్గా రాయడం జరుగుతుంది. క్యూ ప్రకటన ఇందులో తెలివైనది. ఇది నతీ జామిలి ఆధారంగా తయారు చేయబడింది. ఇది ప్రతి గ్రామానికి ప్రకటనను చూపుతుంది. పైన పేర్కొన్న స్టేట్మెంట్స్ ఆధారంగా జమాబందీ విభాగంలో మనకు ముఖ్యంగా ఒక 3 రిజిస్టర్లు అనేవి తయారు చేయడం జరుగుతుంది. జమాబందీ రిజిస్టర్, ఆకార్బందీ రిజిస్టర్, అదేవిధంగా మూడోది వచ్చేసి వసూల్బాకీ రిజిస్టర్. ఇందులో మనకు జమాబందీలో ముఖ్యంగా ఏ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్, తర్వాత జరియావార్, నతీ జామిలి, క్యూ ప్రకటన, జమాబందీ రిజిస్టర్, ఆకార్బందీ రిజిస్టర్, అదేవిధంగా వసూల్బాకీ రిజిస్టర్. ఈ జమాబందీ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ 6వ క్వశ్చన్ వచ్చేసి సరిహద్దుల పునర్నిర్ధారణ గురించి వివరించమని చెప్పేసి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అంటే ఇది మనకు ప్లాటింగ్లో ఏంటంటే మనం ఫీల్డ్ మీదకి పోయినప్పుడు మనకు ఏవైతే ఎక్కువ యూజ్ అవుతాయో వాడి గురించే అడగడం జరుగుతుంది. అంటే సరిహద్దుల పునరుద్ధరణ అంటే డిమార్కేషన్ మనం చేసేటప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇది డిమార్కేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే రైతుల మధ్యలో తగాదాలు కావచ్చు, ఒక రైతు ఇంకొక రైతు పొలం యొక్క గెట్లను కానీ ఏదైనా చెడగొట్టడం కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ రైతు యొక్క డిమార్కేషన్కి మీ సేవ ద్వారా అప్లికేషన్ పెట్టుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఆ సంబంధిత ఫైల్ని మనకు సర్వేయర్స్కి అలాట్ చేయడం జరుగుతుంది. అలాట్ చేసిన తర్వాత మనం ఆ యొక్క సర్వేయరు ఆ యొక్క రికార్డ్స్ ఆధారంగా రికార్డ్స్ను ఆ మూటలో నుంచి ఏ గ్రామం యొక్క నక్షకు సంబంధించి కావచ్చు, దాని యొక్క టిప్పన్స్ గురించి దాన్ని బట్టి దాని రికార్డ్స్ అనేది తీసుకొని రైతు సబ్మిట్ చేసినటువంటి పేపర్లతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మన దాని యొక్క చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్లను గ్రామ నక్షదార తెలుసుకొని ఆ సర్వే నెంబర్ల యొక్క రైతులకు గ్రామ పట్వారీ ద్వారా నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వారందరికీ ఆ నోటీసులో మనం సర్వే చేసే సమయానికి మన సర్వే ఫీల్డ్కి వచ్చి సర్వేలో సహకరించవలసిందిగా ఆ రైతులందరికీ నోటీసులు ఇవ్వాలి. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత మనం సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం ఒక పాత రాయలను ఒకసారి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. లేదా భౌగోళిక గుర్తుల ఆధారంగా కావచ్చు, లేకపోతే అక్కడ రైతులు చెప్పిన ఆధారంగా మనం ఆ సర్వే ఫీల్డ్ యొక్క 2-3 రాళ్ళను ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆ యొక్క రిమైనింగ్ రాళ్ళను అనేది మనం ఈ NOS నియరెస్ట్ ఆఫ్సెట్ పద్ధతి ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసి ఒక పాత తిరిగి ఆ రాళ్ళను చూపెట్టాలి. చూపెట్టించిన తర్వాత ఎవరెవరి సమక్షంలో అయితే మనం చేసామో ఆ యొక్క రైతులందరితోటి మనం పంచనామా రాసి ఆ రైతుల యొక్క సంతకాలన్నింటినీ తీసుకొని ఆ యొక్క రికార్డ్ కాపీలను అన్నింటినీ ఒక ఫైల్ లాగా తయారు చేసి మనం సంబంధిత ఆఫీస్లో MRO గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ మనం సర్వేయర్ చేసిన డిమార్కేషన్ను రైతుకు నచ్చకపోతే అతను తిరిగి పైన DI గారు కావచ్చు,
తర్వాత అడిషనల్ ఏడీ గారికి కావచ్చు అప్పీల్ చేసుకునే అధికారం రైతుకు ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక పోయిన రాళ్లను పునరుద్ధరణ చేయడానికి ఈ యొక్క మనకు డిమార్కేషన్ చేయడానికి మనకు ఈ యొక్క ఎన్ఓఎస్ అంటే నియరెస్ట్ ఆఫ్సెట్ పద్ధతి, గొలుసు కట్టు పద్ధతి ద్వారా పోయిన రాళ్లను తిరిగి పునఃప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం రాయాలి. తర్వాత మనకు 7వ క్వశ్చన్ వచ్చేసి రిప్రజెంటివ్ ఫ్రాక్షన్. రిప్రజెంటివ్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ప్లాటింగ్లో కానీ డిఎన్ఓ సిస్టంలో మనం ప్లాటింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది చెప్పేసి మనం ఒక డిస్కషన్ అనేది చేయడం జరిగింది. అంటే మనము ఫీల్డ్ మీద తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ని మనం కాగితం రూపంలో తీసుకోవడానికి అంత డిస్టెన్స్ని మనం కాగితం మీద గీయాలంటే మళ్ళీ అంతే లెంత్, అంతే పొడవు గల, అంత వెడల్పు గల ఒక కాగితం పైన గీయాలంటే అది సాధ్యం కాని విషయం కాబట్టి ఆ యొక్క దాన్ని మనం పేపర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీల్డ్ మీద ఒక 100 మీటర్లు తీసుకున్నాం అనుకోండి. ఆ 100 మీటర్లని మనం ఒక 10 మీటర్స్గా 10 సెంటీమీటర్ అజ్యూమ్ చేసుకొని మనం పేపర్ మీద గీస్తే దానికి అంటే 10 సెంటీమీటర్లు ఈక్వల్ టు 100 మీటర్లు, అంటే 10 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 10,000 సెంటీమీటర్స్, అంటే ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 1000. అంటే దీన్ని 1:1000 రిప్రజెంటివ్ ఫ్రాక్షన్ అంటారు. అంటే ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు హాఫ్ చైన్. అదేవిధంగా 1:2000 అంటే ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 10 ఒక చైన్ ఆఫ్ 20 మీటర్స్. అంటే దీనికి మనం ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 2000 సెంటీమీటర్స్. అదేవిధంగా 1:5000 1:5000 అంటే ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ చైన్ ఆఫ్ 20 మీటర్స్. అంటే ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 500 సెంటీమీటర్స్. అదేవిధంగా 1:4000 అంటే ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 చైన్ ఆఫ్ 20 మీటర్స్. అంటే అప్పుడు మనకు ఇది స్కేలు కొంచెం మనం బాగా లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా వివిధ రకంగా మనం ఈ రిప్రజెంటివ్ ఫ్రాక్షన్ అనేది చేసుకొని గీయాల్సి ఉంటుంది. అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కంపల్సరీ వాళ్ళు ఒక స్కేల్కి మనం చేయడానికి 1:2000 1:1000 1:2000 1:4000 1:5000. అదేవిధంగా 8 ఇంచెస్ ఈక్వల్ టు 1 మైల్, 8 ఇంచెస్ ఈక్వల్ టు 1 మైల్. అదేవిధంగా 8 ఇంచెస్ ఈక్వల్ టు 16 మైల్. అదే ఇది మనకు ఏదైతే తరి కుష్కీలలో ఇది మనకు పాతగా మనకు ఇంచు స్కేల్ని యూజ్ చేసి గీయడం జరిగింది. అంటే నక్ష అనేది మనకు ఈ యొక్క 8 ఇంచెస్ ఈక్వల్ టు 1 మైల్ 8 ఇంచెస్ ఈక్వల్ టు 16 మైల్ వేలో గీయడం జరిగింది. సో ఈ విధంగా మనకు రిప్రజెంటివ్ ఫ్రాక్షన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటివ్ ఫ్రాక్షన్స్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేసి ఇందులో 8th క్వశ్చన్ ఏమంటే BSO 34 అండ్ BSO 90 91 అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ BSO రికార్డ్స్ మనకు తాలూకా రికార్డ్స్ అంటారు. మనకు తాలూకాలో అంటే మండలంలో కొన్ని రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు మన క్వశ్చన్లో 34 అండ్ 91 92 అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా అవే కాకుండా ఇంకా కొన్ని రికార్డ్స్ కూడా ఉండడం జరిగింది. వాటిని మనం ఈ యొక్క రికార్డ్స్ ఏంటంటే మనకు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన పోరంబోకు భూములు కావచ్చు, చెరాయి భూములు మొదలగు వాటిని మనకు పేదలకు పట్టా జారీ చేయడం, అలాంటి రైతులు వాటిని అమ్ముకోవడం, కొనుక్కోవడం, ఇలాంటి ఉన్న పరిస్థితులన్నిటినీ మనం ఈ యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మెయింటైన్ చేసే రికార్డ్స్కి
కి ఒక్కొక్క రిజిస్టర్ నెంబర్ వైజ్గా మనకు ఇవి ఉండడం జరుగుతుంది. అదే బిఎస్ఓ రికార్డ్స్. ఇవే అంటే రికార్డ్స్ నెంబర్ 4 ఇది యాజ్ పర్ బిఎస్ఓ 15. దీన్ని ఏమంటారు అంటే దరఖాస్తులు రికార్డు. ప్రభుత్వంకు చెందిన భూములను శిస్తు కట్టని గైరాన్ భూములు, బంజర్ భూములు, అడవి భూములు, అవసరపడని పోరంబోకు భూములు, తెలంగాణ ప్రాంతంలో భూములు లేని నిరుపేదలకు, శివాయిదారులకు దాఖలు చేసుకునే దరఖాస్తులను ఈ యొక్క రికార్డులో వరుసగా నమోదు చేసి ప్రతి దానిపైన చర్య తీసుకోబడుతుంది. ప్రతి ఫసల్కి సంవత్సరంకు ఒక రిజిస్టర్ మండలంలో మెయింటైన్ చేయుదురు. కిందటి సంవత్సరంలో ముగింపు కాని దరఖాస్తులను దీనిలోకి తీసుకొని చర్య ముగించేంత వరకు నమోదు చేయబడును. దీనికి ముఖ్యంగా దరఖాస్తు రిజిస్టర్ అనేది అంటే ఈ యొక్క రిజిస్టర్ నెంబర్ 4 అదే యాజ్ పర్ బిఎస్ఓ 15 ప్రకారం దీన్ని 15ని ఈ రిజిస్టర్ నెంబర్ 4ను దరఖాస్తుల రిజిస్టర్ అంటారు. ఎవరైనా గవర్నమెంట్ భూములకు సంబంధించి అంటే పోరంబోకు కావచ్చు, తర్వాత అడవి భూములు కావచ్చు, తర్వాత గైరాన్ భూములను కావచ్చు, వాటి గురించి అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకుంటారో ఆ యొక్క అప్లికేషన్కి సంబంధించిన రికార్డ్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క రిజిస్టర్ నెంబర్ 4 బిఎస్ఓ 15లో నమోదు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తూ ఆ యొక్క అప్లికేషన్ క్లోజ్ అయ్యే వరకు ఆ రికార్డ్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా రిజిస్టర్ నెంబర్ 5 ఇది బిఎస్ఓ 33. దీన్ని పరిత్యాగంల రిజిస్టర్ రిలీస్మెంట్ అని అంటారు. అంటే పట్టాదారులు ఉన్న పొలం పూర్తిగానో లేక కొంత భాగమో ప్రస్తుతం కోర్టులో కొట్టుకొని పోయిన చౌడు నెలపైన శిస్తు చెల్లించుటకు సరిపడా పంట పండని అట్టి భూములను విడుదల కొరకు ప్రభుత్వం దాఖలు చేయడం జరుగుతుంది. వీటిని అంటే ఒకవేళ మనం శిస్తు కట్టబడి వాటికి ఏదైనా చౌడు వల్ల కావచ్చు, లేకపోతే నీటి ప్రవాహం వల్ల కావచ్చు, కొట్టుకుపోవడం వల్ల పంట పండడం లేని అట్లాంటి ఒక భూముల గురించి ఈ యొక్క రికార్డ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి పంట పండని వాటిని ఈ యొక్క రికార్డులో మెయింటైన్ చేస్తారు. వీటిని ప్రతి సంవత్సరం రికార్డులను అవి వీటిలో జరిగే ప్రాబ్లమ్స్ వల్ల రికార్డ్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిజిస్టర్ నెంబర్ 6 ఇది బిఎస్ఓ 31. ఇది మనకు ఈ యొక్క క్వశ్చన్లో ఇవ్వడం ఉంది. దీనిలో మనకు